వీఆర్ సెపరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒకటి మినిస్టర్స్కి ఇచ్చినా, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చినా, లేకపోతే ఎమ్మెల్యేస్కి ఇచ్చినా, ఎంపీస్కి ఇచ్చినా అన్నీ కూడా లాగిన్ చేస్తున్నాం. అదే మరి కలెక్టర్స్ ఏవైతే ఎవ్రీ మండే తీసుకుంటున్నారో ఆ గ్రీవెన్సెస్ కూడా దీంట్లో లాగిన్ చేస్తున్నాం. మనం వచ్చిన తర్వాత మొత్తం కలిసి జూలై నుంచి 1,29,963 గ్రీవెన్స్ వచ్చాయి. ఇందులో 78,700 ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్. మోర్ దెన్ 60% పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చాయి. ఆ తర్వాత పోలీస్ 14,119, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 13,446, పంచాయతీరాజ్ 10,490, దెన్ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 3,385, సివిల్ సప్లైస్ 2,972, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 2,447, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2,308, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 2,069. టాప్ 8 డిపార్ట్మెంట్స్. దాంట్లో 2 డిపార్ట్మెంట్స్ రెవెన్యూనే 70% ఉన్నాయి. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మీరు సాల్వ్ అయినాయని ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మీ 70% పైన మేము సాల్వ్ చేసామని ఇస్తున్నారు. సాటిస్ఫాక్షన్ నెలకు తగ్గుతా ఉంది. ఫస్ట్ మంత్ 65%, 69%, then 64, 55, 49, 50, 35. దట్ మీన్స్ అటెంప్ట్ చేసినట్టు చేసి రైట్ సొల్యూషన్ మీరు ఇవ్వడం లేదు. దట్ ఈస్ వేర్ మిస్ మ్యాచ్. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్కి మనం వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి రెంట్కి కూడా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం మిస్ట్రస్ట్ వస్తుంది. అంటే గవర్నమెంట్ పైన నమ్మకం పోతుంది. ఆమె ఇట్నే మాట్లాడతారు, ఏది చేయరు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మూడోది ఏంటంటే ఇక్కడ రిపీటెడ్గా అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తారు. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో గొడవలు ఉంటే ఆ ల్యాండ్ పెట్టుకొని రావడం, లేదు ఫారెస్ట్ ల్యాండ్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ ఉంటే పట్టా ఇమ్మనడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెన్యున్ కానట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు పరిష్కారం చేసే సమయంలో మీరు పర్సనల్గా కరెక్ట్గా అనలైజ్ చేసి ఇది సమస్య పరిష్కారం కాదు అనుకుంటే ఎందుకు కాదు యూ హ్యావ్ టు రికార్డ్. ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉంటే ఎవరు వచ్చినా అదే ఉంటుంది. అట్లని చెప్పి జస్టిఫికేషన్ తీసుకోవడం కాదు. హ్యూమన్ యాంగిల్లో మీరు పరిష్కారం చేయగలిగినంత వరకు చేసిన తర్వాత ఇది కాదు అని కన్క్లూషన్కి వచ్చినప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ కాకుండా విల్ గైడ్ దెమ్ ఆల్టర్నేటివ్ అప్రోచ్. ఇప్పుడు కోర్టులో ఉంది, మనకు ఒకసారి అనిపిస్తుంది ఇది రైట్, పాపం వీడికి అన్యాయం జరిగిందనిపిస్తుంది, వీడు బలహీనుడు ఉంటాడు. అలాంటి బలహీనుడు ఉన్నప్పుడు మనం చేయగలిగేది అతన్ని ఆ కేసు మీద మన గవర్నమెంట్ అడ్వకేట్స్ని పెట్టి మనం లీగల్ అసిస్టెన్స్ ఇచ్చి ఫైట్ చేయడం. దట్ టైప్ ఆఫ్ హ్యూమన్ అప్రోచ్ తీసుకోవడం ఒకటి. రెండోది కన్విన్సింగ్గా వాళ్ళని రెక్లెస్గా మాట్లాడకుండా వేరియస్ కారణాల వల్ల వాళ్ళు చేసినప్పుడు కొంత కౌన్సిలింగ్ చేయాలి. కన్విన్సింగ్గా కౌన్సిలింగ్ చేసి పంపిస్తే సెట్ అవుతారు, లిటిగేషన్ తగ్గుతుంది. ఆ అప్రోచ్ ఒకటి తీసుకోవాలి. లేకపోతే ఇప్పటికే నా లెక్క ప్రకారం ఇంత డిస్సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గుతా వచ్చిందంటే కారణం మనం రెడ్రెస్ కూడా క్వాలిటీ రెడ్రెస్ రాలేదు. ఇటీవల నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ రేజ్ దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో మేము పంపిస్తున్నాం, మేము కూడా మానిటరింగ్ చేస్తున్నాం. మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఈజ్ నాట్ అప్ accurate or up to the mark. Why can't you correct it? కాబట్టి మీరు కూడా ఆల్ కలెక్టర్స్ సేమ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ఒక మెకానిజం మీరు ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఉంటే ఫైనాన్షియల్ ట్యాగ్ చేద్దాం. పంచాయతీరాజ్ ఉంటే పంచాయతీరాజ్లో రూరల్ డెవలప్మెంట్, ఆర్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేకపోతే ఇరిగేషన్ ఆర్
సమ్ అదర్ డిపార్ట్మెంట్ విల్ ట్యాగ్. అది వచ్చినప్పుడు చేద్దాం. కానీ మిగిలినటి మాత్రం మీరు యూ హ్యావ్ టు నాన్ ఫైనాన్షియల్ నో నెగోషియేషన్ అన్లెస్ ఇట్ ఈస్ అన్సాల్వబుల్. రికార్డ్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ది వే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. రెండోది, కొన్ని మీరు కనీసం ఒక 10% ఫోన్లో మాట్లాడడం కానీ మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కన్విన్స్ కావాలి యాజ్ కలెక్టర్స్. సర్టన్ పర్సంటేజ్. దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ ఈస్ ది క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ యువర్ గ్రీవెన్సెస్. ఈ రెండు ఎక్సర్సైజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. క్రెడిబిలిటీ గవర్నమెంట్ ఎన్హాన్స్ కావాలంటే క్వాలిటేటివ్ డిస్పోజల్ ఉండాలి. ఎట్టి పరిస్థితులు ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారో మీరు వర్కౌట్ చేసి, అది కాకుండా మీరు కలెక్టర్లు నా దగ్గర నుంచి వచ్చినట్టే కాకుండా అన్నీ కూడా రివ్యూ చేయడం. రెండోది, పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ? మమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి పంపించారు. వచ్చినప్పుడు మేము ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి మళ్ళా మేము ఎలక్షన్కి వెళ్ళాలి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మీరు కూడా ఇది వీలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, దట్టు రూలింగ్ పార్టీ ఎన్డీఏ వచ్చినప్పుడు, యూ హ్యావ్ టు ఆనర్ దేర్ కమిట్మెంట్స్. ఒక హామీ ఇచ్చేద్దాం, మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తా అన్నాం. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ రూలింగ్ పార్టీ పైన ఎక్కువ ఉంటుంది. చేయకపోతే ఏమనుకుంటారంటే ఎన్డీఏ పైన వీళ్ళేం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ తప్పు పనులు చేయమని చెప్పడం లేదు. బీ క్లియర్, దెర్ ఇస్ ఏ డెమార్కేషన్. గవర్నమెంట్ పాలసీ ఇస్ వెరీ క్లియర్లీ. ఎక్సైజ్లో ఇన్వాల్వ్ అయ్యారు, శాండ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యారు, అవన్నీ చేయను. ఏవైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉంటాయో, పబ్లిక్ సంబంధించిన సమస్యలు ఉంటాయో పరిష్కారం చేయడంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ప్రిడామినెంట్గా ఉంటారు. యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ త్రూ దెమ్. చెడ్డ పేరు చెప్పాలంటే మీరు కూడా చెప్పండి క్లియర్గా. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ సార్, సీఎం ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇది మీకు క్లారిటీ ఉండాలి. అదే మరిగా మీరు కామన్ పబ్లిక్ నుంచి వచ్చేటి కూడా కాగితాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు కనబడి వాళ్ళకు కాగితం ఇస్తున్నారు. దానికి కారణం ఆ సమస్య పరిష్కారం కాకుండా పోవడం, మీరు పట్టించుకోకుండా పోవడం. దీన్ని కూడా మనం ఎక్కడో చెక్ పెట్టాలి. ఏ విధంగా చేయగలుగుతారని చూస్తే 4 డిపార్ట్మెంట్ కనుక కరెక్ట్గా చేస్తే 90% గ్రీవెన్సెస్ పోతాయి. రెవెన్యూ నువ్వే పెద్ద వాళ్ళు చేసినటువంటి సమస్యతో కాంప్లికేట్ అయిపోయి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాబ్లం ఉందా, లేకుంటే మీ వాళ్ళు కూడా ముదిరిపోయారో నాకు తెలియదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేజర్ ప్రాబ్లం. ఆ తర్వాత పోలీస్, ఎట్లా ఎస్పీలు కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్. ఈ 4 చేస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఓన్లీ 10% ఉంటాయి. రెవెన్యూలో సార్ అంటే వచ్చిన వాటిల్లో 30-40% వి కాంట్ సాల్వ్ సార్. బట్ అది ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది సార్. అదొకటి. ఈ విభజన మూలంగా కూడా జిల్లాల విభజనలో కూడా నేను గమనించింది కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఎందుకంటే ఎవరికైనా పట్టా మనం 40 సంవత్సరాల ముందు ఇచ్చేదాం అనుకోండి సార్, అది వీళ్ళ దగ్గర ఉండదు, అది మన ఫస్ట్ వైల్ కలెక్టర్ దగ్గర పోవాలి. చెప్పేసి వీళ్ళు రిటర్న్ రాసేస్తున్నారు. సో అది ఆ రిటర్న్ వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇచ్చిన అతను మాత్రం ఈజ్ నాట్ హ్యాపీ. సో ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ గమనించారు. కాదు, ఆర్డీఓ తహసీల్దార్ పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? You are transferring that petition, that request, that grievance. That is not the solution. You find a solution. How to get it done. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సేమ్ ఆఫీసర్కి వెళ్తున్నాయి కంప్లైంట్. ఎవరైతే సమస్య పరిష్కారం చేయలేదో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. కాబట్టి అతను మళ్ళీ దీన్ని ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. దట్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. I wanted to fix accountability everywhere. సేమ్ ఆఫీస్ పోవడం, సేమ్ ఫంక్షన్కి వెళ్ళడం, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి.
నాకు ఇప్పటి నుంచి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైతే మీరు కూడా కలెక్టర్స్ ర్యాండమ్ కింద మీరు ఫోన్లో కొన్ని మాట్లాడడం, కొన్ని పర్సనల్గా పిలిపించి మాట్లాడడం, మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడం, ఏది చేస్తారు చేయండి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల 100% ఈ సమస్యలన్నీ పరిష్కారమై మినిమం గ్రీవెన్స్ వచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఎట్లా మనం రెవెన్యూ సదస్సులు పెట్టాం, వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సార్టెడ్ అవుట్, విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అదైతే చాలా 70% వెళ్ళిపోతాయి. దాంతోపాటు 4 జోనల్ మీటింగ్స్ పెట్టాను సార్. స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ మేడము, అడిషనల్ సిసిఎల్ఏ, నేను అందరం కూడా 17th విశాఖపట్నం, 18th అనుకున్నాం, 1 day before 17th విశాఖపట్నం, 20th ఎన్టీఆర్ జిల్లా, 3rd మళ్ళీ 7th సార్ తిరుపతి, 7th, 3rd వచ్చి మాకు పిటిషన్స్ రాకుండా పోయినప్పుడు మీరు సమస్యలు పరిష్కారం. డెఫినెట్లీ సార్, విల్ డూ అవర్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఏలూరు జిల్లాలో సార్, ఏలూరు జిల్లాలో సార్ రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ మూలంగా సార్ చాలా ప్రాబ్లమ్స్ రెవెన్యూలో ఉన్నాయి సార్. ఫారెస్ట్ వాళ్ళకి సర్వే లేదు, రెవెన్యూ వాళ్ళదే మాదంటారు. వాళ్ళు పట్టాలు కూడా ఇచ్చున్నారు సార్. ఇది మన రెవెన్యూ పట్టాలు ఇచ్చారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో కాదు ఇది మాది అని అంటారు సార్. డిప్యూటీ సీఎం గారికి ఒకసారి చెప్పి జాయింట్ సర్వే ఏదైనా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. నో, కలెక్టర్స్ కెన్ నోట్ డౌన్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఒక అసెస్మెంట్ చేసి రికార్డ్స్ అన్ని అనలైజ్ చేసి దెన్ యూ అప్రోచ్ ది గవర్నమెంట్, విల్ టేక్ ఎ స్టాండ్. జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే దే వాంట్ టు ప్రొటెక్ట్ ది ల్యాండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. వచ్చే ల్యాండ్ అంతా కూడా వాళ్ళు గట్టిగా కూర్చుంటారు, అడ్డం పెట్టేసి ఎట్టి పరిస్థితిలో ఇది మాదే అని. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, దట్ ఈస్ దర్ డ్యూటీ. బట్ జెన్యున్గా ఉన్నప్పుడు, హ్యూమన్ యాంగిల్ ఉన్నప్పుడు, అవుట్ టు సార్ట్ ఇట్ అవుట్. డిప్యూటీ సీఎం గారు కూడా అవరే మినిస్టర్ కాబట్టి విల్ సిట్ టుగెదర్ అండ్ దెన్ విల్ ఫైనలైజ్. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం కూడా అది బాగా ఇష్యూ ఉంది సార్, తమ దృష్టిలో కూడా వచ్చింది. అదే అలాంటి కొన్ని ఉన్నాయి. కేస్ టు కేసు తీసుకొని విల్ సార్ట్ అవుట్. రిగార్డింగ్ శ్రీశైలం విషయం మన గెస్ట్ మన ల్యాండ్ భక్తులతో ల్యాండ్ది ల్యాండ్ ఇష్యూ. స్పెసిఫికల్లీ రిగార్డింగ్ ది గ్రీవెన్స్ మన రెవెన్యూ సదస్సు కూడా చేసాం సార్. అది ఇంకా ఇట్ జస్ట్ స్టార్టెడ్ రిడ్రెసల్ సార్. ఇది కూడా జస్ట్ ఫ్లాగింగ్ ది ఇష్యూ ది కలెక్టర్స్ వేర్ ఎవర్ హైయెస్ట్ నంబర్స్ హ్యావ్ కమ్ సార్. ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి సార్. ఇది సార్ బేస్డ్ ఆన్ ది ఇప్పటి వరకు జరిగిన దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక గ్రేడింగ్ మెట్రిక్స్ ప్రకారం జిల్లాలనే ర్యాంకింగ్ చేసాం సార్, బేస్డ్ ఆన్ ది number of petitions received, number redressed, and also the quality of redressal also, sir. So this also we will be sharing with all the collectors. So my request to collectors will be to improve this. All of you should be aiming for 100% in this. And sir, coming to the last slide, sir, based on the directions given by the Honorable Chief Minister, sir, like we have also communicated to the collectors. These are some of the focus areas where collectors should focus. And 10% of the grievances కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓస్ లెవెల్లో మీరు పర్సనల్గా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ర్యాండమ్గా చెక్ చేయండి. సిమిలర్లీ ఇంకొకటి, సీఎం గారికి వచ్చిన పిటిషన్స్, ఆ సీఎం పిటిషన్ నేను చూపించి ఒక 11,000 ఇప్పటికి వచ్చినాయి. వెన్ ఎవర్ సీఎం సార్ ఈజ్ విజిటింగ్ ది డిస్ట్రిక్ట్, డైరెక్ట్లీ ఇచ్చిన పిటిషన్స్ని 100% కలెక్టర్ లెవెల్లోనే రిడ్రెస్ రావాలి దానికి. బట్ యూ డోంట్ మార్క్ ఇట్ డౌన్ బిలో, ఎందుకంటే అది మీరే, ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళి వెక్స్ అయ్యి ఫైనల్గా సీఎం గారి దగ్గర వచ్చి పిటిషన్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ అది కూడా మీరు కిందకి పంపించి ఫాలోఅప్ మీరు స్వయంగా చేసి అది రిడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీ విల్ బి గివింగ్ ది ఎంటైర్ డీటెయిల్స్. మన దగ్గరికి వచ్చిన పిటిషన్స్నే చేసిన అనాలిసిస్ ప్రకారం ఐ విల్ బి షేరింగ్ ఇట్ సెపరేట్లీ విత్ ఆల్ ది కలెక్టర్స్ టు టేక్ నెసరీ యాక్షన్. అండ్ సార్ ది వే ఫార్వర్డ్, సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సార్ చెప్పారు ఆల్రెడీ, జీరో పెండెన్సీ షుడ్ బి అవర్ టార్గెట్. ఆల్ ది ఇష్యూస్ విచ్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ నేచర్ అండ్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఇష్యూస్ లైక్ కోర్టు కేసెస్ కానీ, అన్సాల్వబుల్ ఇష్యూ, ఫారెస్ట్ ఇష్యూ లాంటి అవి తప్ప మిగిలిన అన్ని గ్రీవెన్సెస్ షుడ్ గెట్ రిసాల్వ్డ్. ఇది మీరు ఒక మిషన్ మోడ్లో మీ జిల్లాలో కూడా మీకు తెలుసు, ఈ రోజు నిన్న నుంచి కాదు, యూ మే బి కలెక్టర్ దేర్ ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్, బట్ దిస్ గ్రీవెన్స్ పిటిషనర్స్ దేర్ మే బి పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఆన్ ది సేమ్ ఇష్యూ. అది అడ్రస్ చేసుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం. సిమిలర్లీ ఆల్ ది ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా గ్రూపింగ్ చేసి,
that may be for pension, that may be for something else which has a financial implication. అవి కూడా గ్రూపింగ్ చేసి అవైలబుల్ గవర్నమెంట్ స్కీమ్స్లో రిలవెంట్ స్కీమ్స్లో వాళ్ళందరినీ కూడా కవర్ చేసినట్టుగా ఎన్షూర్ చేయాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ విచ్ యు ఆర్ గెటింగ్. సిమిలర్లీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం అనేది అది సార్ ఆల్రెడీ చెప్పారు. రైట్ ఫ్రమ్ ది కలెక్టర్ లెవెల్ నుంచి కూడా అకౌంటబిలిటీ హ్యాస్ టు బి ఫిక్స్డ్ ఫర్ ది ఇష్యూస్ ఆర్ కమింగ్. సిమిలర్లీ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో కూడా దిస్ విల్ బి వన్ ఆఫ్ ది క్రైటీరియా. The way in which, the qualitative way in which you are disposing the petition will be there. Similarly, sir already చెప్పారు surprise inspections కూడా సీఎం గారు స్వయంగానే జిల్లాలకు వచ్చినప్పుడు some of these petitions which has come to notice will be personally verified. Similarly, various feedback mechanisms through IVRs, physical verification అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు we will be knowing about the exact nature of disposal and the quality of disposal. ఇక్కడ మీరు చూస్తే కాకినాడ 60%, నెల్లూరు 78.66% డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. దీంట్లో టోటల్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్, గ్రీవెన్సెస్ క్లోజ్డ్ విత్ ఇన్ SLA, క్వాలిటీ రిడ్రెసల్ స్కోర్, విఐపి గ్రీవెన్స్ క్లోజర్ స్కోర్, విఐపి క్వాలిటీ రిడ్రెసల్ స్కోర్. ఈ 5 క్రైటీరియా పెట్టుకొని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ థింగ్ చేస్తున్నారు. దాని మీద ఇంప్రూవ్మెంట్ కావాలని చేస్తాం. బట్ ఇవన్నీ చూసిన తర్వాత 60 to 78 or 9. This is where there is a need. Other collectors can go through and improve your performance. All of you. Okay. వీలైతే ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర ఉండే రిసెప్షన్, కలెక్టరేట్లో ఉండే రిసెప్షన్ ఎట్లుంది, దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా? ఇంప్రూవ్ చేసి సో దట్ వచ్చిన వాళ్ళని కూడా ఏంటి కొంచెం కౌన్సిలింగ్, వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడే మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే చాలా వరకు మనకు మీ టైం సేవ్ కావడం కానీ, లేకపోతే మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేయడం కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కొద్దిగా క్వాలిటేటివ్ రిసెప్షన్ ఉండాలి, మొక్కుబడిగా కాకుండా. దాన్ని కొంచెం ట్రైన్ చేయండి. జిఏడి కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫస్ట్ కలెక్టరేట్స్ స్టార్ట్ చేద్దాం. విల్ గెట్ సమ్ ఐడియా. రిసెప్షన్ వింగ్ పెడతాం, అక్కడ కుర్చీలు ఉంటాయి, అవసరమైతే కాఫీ అరేంజ్ చేస్తాం, తాగేసి వెళ్తారు. కొంచెం వచ్చిన వాళ్ళు గౌరవప్రదంగా రిసీవ్ చేసుకొని ఆ సమస్యను మనం అర్థం చేసుకుందాం ముందు మనుషుల్ని ఎందుకు వస్తున్నారు. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. అది కలెక్టర్ పర్సనల్గా మీరే సబ్మిట్ చేసే పరిస్థితి పెట్టండి. ఓకే, నెక్స్ట్. GSWS will be continued by Mr. Shresh. Presentation about the GSWS, sir. So here I am focusing only on the priority issues which were flagged by the Honorable CM, sir, for completion. In the case of RTGS and other database which we are building also, we need to fill some of the gaps in the database. So దీన్ని focus చేసుకొని time bound గా ఒక program collectors కి ఇచ్చాము. I will just focus on those issues. These are the 5 issues on which the functionaries in the village and ward secretaries are doing the survey. So I will give the status of the completion of that. This number 1 is the capturing of the missing citizens. ఇప్పుడు మన స్టేట్ లో మన డేటాబేస్ లో about 48 lakh people are missing, and this is based on the triangulation of the data which is available in various departments. ఇప్పుడు గ్రామ సచివాలయంలో ఉన్న హౌస్ హోల్డ్ డేటాబేస్ లో ఆధార్తో లింక్ చేసి ఉంది. Whereas there are other database like employees database in the state, electricity connections, mobile connections, income tax, vehicle registration, ఇవన్నింటిలో కూడా ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. కాబట్టి ఆ డేటా కూడా కలెక్ట్ చేసుకున్నప్పుడు మన స్టేట్లో మన డేటాబేస్లో లేకుండా 48 లక్షల మంది ఉన్నట్టుగా, అంటే అప్రాక్సిమేట్లీ అబౌట్ 10 lakh హౌస్ హోల్డ్స్ లేనట్టుగా గుర్తించడం జరిగింది. కానీ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది ప్రాపర్ డేటా ఫర్ మేకింగ్ ఎనీ పాలసీ డిసిషన్స్, డేటా డ్రివన్ గవర్నెన్స్ చేయాలంటే మనకి ఇది కావాలి. వీళ్ళలో చాలామంది మేము ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం పొందడం లేదు, స్కీమ్స్ పొందడం లేదు, కాబట్టి మాకెందుకు అవసరం ఏంటి, మేము ఎందుకు ప్రభుత్వానికి డేటా ఇవ్వాలనే భావనతో అప్పుడు సర్వే చేసినప్పుడు ఇవ్వకుండా ఉన్నారు. బట్ వాట్ వీఆర్ టెల్లింగ్ దమ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ది స్కీమ్ అలోన్, ఇట్స్ ఫర్ ది ప్రాపర్ ప్లానింగ్.
ఫ్యామిలీ యూనిట్ ప్లాన్ చేయడం, విలేజ్ ప్లాన్ చేయడం, స్టేట్ లెవెల్లో ప్లానింగ్ చేయాలంటే మనకు అందరూ ప్రజలకు సంబంధించిన అన్ని హౌస్ హోల్డ్స్ సంబంధించిన డేటాబేస్ మనకి కావాలి. అండ్ వీఆర్ ఆల్సో నాట్ ఆస్కింగ్ దెమ్ ఎనీ పర్సనల్ డీటెయిల్స్, ఓన్లీ ది అంటే ఆ ఒక ఇల్లులో ఎవరు ఉంటున్నారు, హూ ఆర్ ది ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరు ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, అలాంటి మినిమం డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ డేటా కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఇది ఒకటి చేయాలి. ఇది ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయినాయి. బ్యాలెన్స్ కూడా అంటే 95% ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఓన్లీ అబౌట్ 2.5% కంప్లీట్ అయింది. ఇది 2 మెథడ్స్ వీఆర్ డూయింగ్. 1, మనం ఒక మెసేజ్ వాళ్ళకి పంపిస్తున్నాము. ఒక SMS మెసేజ్ ఈస్ గోయింగ్ టు ఆల్ ది పీపుల్ హూస్ అవర్ మొబైల్ నెంబర్ ఈస్ దేర్, గివింగ్ దెమ్ ఏ లింక్ టు సెల్ఫ్ రిజిస్టర్. రెండోది మన వార్డ్ విలేజ్ ఫంక్షనరీస్ ఆర్ గోయింగ్ టు ది హౌస్ హోల్డ్స్, అక్కడ తిరిగి వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేస్తున్నాం. దిస్ ఐ రిక్వెస్ట్ ది కలెక్టర్స్ టు పే స్పెషల్ అటెన్షన్. ఇది మనం జనవరి ఎండ్ కల్లా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో యూ హ్యావ్ టు మేబీ మోటివేట్ ది పీపుల్, గివ్ వైడ్ పబ్లిసిటీ, టెల్ దమ్ వై వీ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్, అవన్నీ చెప్పి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి. And number 2 is about linking all the household data, under the bank account NBCA తో లింక్ చేయడం. లాస్ట్ టైం మనం ఫ్లడ్ వచ్చినప్పుడు బెనిఫిషరీస్కి మనం కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు వీ ఫౌండ్ దట్ మెనీ ఆఫ్ దిస్ పేమెంట్స్ వేర్ బౌన్సింగ్ బ్యాక్ బికాస్ దేర్ అకౌంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ అస్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది యాక్టివ్గా లేకపోవడం వలన డిఫంక్ట్ అయిపోయింది. ఒక 6 months కంటే ఎక్కువ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరగకపోతే బ్యాంకు వాళ్ళే అది డోర్మెంట్ అకౌంట్గా పెట్టి పక్కన పెట్టేస్తారట. సో మెనీ కేసెస్లో సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ టు అగైన్ రీయాక్టివేట్